బయటకొచ్చారు. తుపాకులు అంటే పార్టీ ఆస్తి, ప్రభుత్వానికి కాదు. తుపాకులు పట్టుకొని బయటకు వెళ్ళడానికి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? తుపాకులనే ప్రధానంగా చూసేవాళ్ళు, మనుషుల ప్రాణాలు, విప్లవోద్యమం యొక్క గమ్యం, మారుతున్న పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్న వాళ్ళు, లేదా అర్థం చేసుకున్నప్పటికీ ఆ దిశలో బయటికి చెప్పలేకపోతున్న వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు. కానీ మేము ప్రజలు ఏది కోరుకుంటే అది సాధిస్తారండి. ముందు మాకు తుపాకులు లేవు గదా! హ్మ్. తుపాకులన్నీ ఉద్యమంలో వచ్చినాయి. మళ్ళీ ఉద్యమం చేయాలనుకున్న వాళ్ళు తుపాకులు గాదు, మిసైల్సే సాధించుకుంటారు. కానీ పార్టీ నుంచి బయటకొచ్చే వాళ్ళు సాధారణంగా చేతికున్న వాచ్ కూడా ఇచ్చి వస్తుంటారు కదా! మరి మీ తుపాకులు తీసుకురావడం కరెక్ట్ కాదని మరికొంతమంది వాదన. అసలు పార్టీ అంటే అసలు మేము కాదనుకుంటున్నారా? పార్టీ అంటే ఎవరండి? ప్రజలు. పార్టీ అంటే సరే ప్రజలనేది పక్కకు పెడదాం. పార్టీ అంటే మేమందరం సెంట్రల్ కమిటీ నుంచి మొదలుపెడితే ఏసీ వరకు, పీఎల్జీ సభ్యుల వరకు వాళ్ళు పీఎల్జీలో వస్తారు. పార్టీ ప్రతి కార్యకర్త పార్టీ సభ్యుడండి. పార్టీ అంటారండి వాళ్ళను. కాబట్టి మేము వందలాది మంది వచ్చినాం. మేము పార్టీ కాదా? పార్టీ అంటే ఎవరు? ఎవరు అనుమతి తీసుకొని రావాలి? పార్టీలో ఒక పద్ధతి ఏంటి? ఒక విషయాన్ని, భిన్నాభిప్రాయాన్ని చర్చించడం అనేటువంటిది ఒక పద్ధతి. పార్టీలో మేము ఆ పద్ధతిని అనుసరించినాం. అనుసరించిన తర్వాత ఈ విషయాలపైన ఏకీభావం ఉన్న వాళ్ళందరూ మేము బయటకొచ్చినాం. ఏకీభావం లేని వాళ్ళు ఉండిపోయినరు. ఓకే. వాళ్ళు పార్టీకి పార్టీ, మేము సంబంధించిన పార్టీ. అప్పటి వరకు తుపాకులు తీసుకొని ప్రభుత్వం దగ్గరకొచ్చారు. దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ పార్టీకి సంబంధించిన కొంత ఆస్తి ఉంది. కొంత డాక్యుమెంట్స్ ఉంటాయి. కొన్ని డంపులుంటాయి. కోట్లాది రూపాయలు క్యాష్ ఉంటది. కేజీల కొద్ది బంగారు కూడా ఉంటది. మరి ఇవి కూడా ప్రభుత్వం దగ్గర తీసుకురాకుండా మీరెందుకు అక్కడ ఇచ్చొచ్చారు? ఎందుకంటే ప్రభుత్వం దగ్గరికి రావడానికి, ఎందుకంటే పార్టీ నుంచి మేము బయటకు వస్తున్నప్పుడు తుపాకుల్ని వదిలిపెడుతున్నాం, తుపాకులు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనేటువంటి విషయాన్ని మేము తేల్చుకున్నాం. కాబట్టి విషయం అంతా సాయుధ పోరాటంతో, డాక్యుమెంట్లతోటో లేదా డబ్బులతోటో లేకుంటే మీరు అన్నట్టుగా బంగారు నిధులతోటో సమస్య పేచీ లేదండి. కాబట్టి మేము నిజాయితీగానే అవన్నీ మేము పోరాడుకుంటాం, మీరు వెళ్ళండి అనేటువంటి అవగాహనతో ఉన్న వాళ్ళకి అప్పచెప్పొచ్చు. మీకు పోరాడుకోవడానికి డాక్యుమెంట్లు కావాలి, మీకు పోరాడడానికి బంగారం కావాలి, లేదా డబ్బులు కావాలి, నిధులు కావాలి. అయితే ఆయుధాలతో పోరాడుకోకండి, పరిస్థితులు మారినాయి అని చెప్పి మేము ఆయుధాలు పట్టుకొని వచ్చినాం. మిగతాన్ని వాళ్ళకి అప్పగింపొచ్చు. ఎంతవరకు ఇచ్చొచ్చు ఉండొచ్చు? ఎందుకంటే నేను ఒరిస్సాకు పోతున్నప్పుడే మా సెక్రటరీ గారు అవన్నీ సతీష్‌కి అప్పజెప్పి పోవాలని చెప్పి అన్నారు. ఎందుకంటే నేను మళ్ళీ ఎవరైనా కానీ ఉద్యమంలో ఉన్నప్పుడు, పనులలో ఉన్నప్పుడు, దూర ప్రాంతం పోతున్నప్పుడు అవన్నీ నాకే తెలుసు కాబట్టి మళ్ళీ వస్తానో రానేటువంటి గ్యారంటీ లేదు కాబట్టి ఇచ్చిపోవాలంటే మేము అంత ఇచ్చొచ్చినాం. అప్పటికి నా దగ్గర 6 కోట్లు 6 కిలోల బంగారం ఉండేది. అవన్నీ పార్టీకి అప్పగించి నేను, అంటే అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి క్యాడర్‌కి అప్పగించి నేను ఒరిస్సాకెళ్ళాను. అంటే మీ దగ్గర 6 కోట్ల క్యాష్, 6 కేజీల బంగారం. ఇది మీరే క్యారీ చేసేవారా? ఎక్కడ దాన్ని డంప్‌లో పెడతారా? ఎలా తీసుకెళ్తుంటారు? అంటే మూవ్‌మెంట్ ఒక దగ్గర ఉండదు పార్టీ. మూవ్ అవుతుంటది. ఒక దగ్గర నుంచి ఇంకో చోటికి. ఈ 6 కేజీలు 6 కోట్లు నగదు తీసుకొని తిరుగుతుంటారు. బంగారం అంటే ఎక్కడ పెట్టుకోవచ్చు. బంగారం పెట్టుకునేది, డబ్బులు కూడా భూమాత ఒడిలో దాచిపెట్టి. ఇదంతా ఎవరికిచ్చారు మీరు వస్తున్నప్పుడు? నేను పోతున్నప్పుడే, ఒరిస్సా పోతున్నప్పుడే ఇక్కడ మేము కొంతమంది నాతో ఉండేటువంటి సెక్యూరిటీ గార్డ్స్‌ని మేము 2 భాగాలుగా చేసుకొని కొంతమందిని, తక్కువ మందితోటి నేను ఒరిస్సా వెళ్ళినా. మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న నా క్యాడర్‌కే అప్పగిస్తే వాళ్ళు రూపేష్ గారికి అప్పజెప్పారు. నేనున్నప్పుడే కొంత బసవరాజు గారికి కూడా ఇచ్చారు. సార్ సాధారణంగా సెంట్రల్ కమిటీ మెంబర్ల దగ్గర ఎంతవరకు ఉంటదండి డబ్బులు? ఎవరి దగ్గర మీ అట్లా ఒక్కరి దగ్గర ఉండదండి. కదా! అందరి దగ్గర ఉంటదా? మీ ఒక్కరి దగ్గర ఉంటదా? ఎవరి దగ్గర అట్లా ఉండదండి. ఎవరి అవసరాల కోసం వాళ్ళం మీటింగ్ లోపలనే నాకు ఈ సంవత్సరం కోసం ఇంత ఇవ్వండి అని చెప్పి బడ్జెట్‌ను సెంట్రల్ కమిటీ ముందే ప్రవేశపెడతారు. నాకు ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలనేది. పార్టీలో మెజారిటీగా డబ్బు నేనును కోస్‌దాదే మెయింటైన్ చేసేది. ముందు నుంచి కూడా మేమే దాదాపు 40 ఏళ్లుగా పార్టీ బ్యాంక్ నాదేనండి. సార్ పార్టీకి ఆర్థికంగా నిధులు ఎక్కడి నుంచి వస్తుంటాయండి? రకరకాల రూమర్స్ ఉన్నాయి. బయట బెదిరిస్తారని ఒకసారి, కొంతమంది కంప్లెయింట్లు ఇస్తాయని. ఇదంతా వాస్తవేనంటారా? మా పార్టీ కాన్స్టిట్యూషన్‌లో మేము రాసుకున్నామండి. పార్టీకి నిధులు ఏ వైపు నుంచి రావాలని. పార్టీ సభ్యత్వ రుసుము ఉంటుంది, పార్టీకి లేవీ వస్తుంది, పార్టీకి ట్యాక్స్‌లు వేస్తుంటాం. ఆ రకంగా పార్టీకి నిధులు సమకూరుతుంటాయి. ఇవాళ పార్టీ అడవుల నుంచి, మేము పనిచేసే ప్రాంతాల నుండి వనరుల్ని తీసుకెళ్ళే వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి వాళ్ళ మీద మేము ట్యాక్స్ విధిస్తుంటాం. ఆ ట్యాక్స్ నుంచి మాకు డబ్బు కలెక్ట్ అవుతుంది. ట్యాక్స్ విధించే హక్కు మీకు లేదు కదా! ట్యాక్స్ విధించే హక్కు
హక్కు అది ట్యాక్స్ విధించేది ప్రభుత్వానికి ఉంటుంది, మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మేము మాది ప్రభుత్వం అని చెప్పి ఫీల్ అయినాం కదా. ఓకే, సమాంతర ప్రభుత్వం అంటారు. అనేది మేము జంతర సర్కార్ అనేది ఎప్పుడైతే ఏర్పాటు చేసినామో, మేము జంతర సర్కార్ని ఏర్పాటు చేసినాం కాబట్టి అక్కడ మేము మా ప్రాంతంలో పనిచేసే వాళ్ళ మీదనే వేసినాం. బయట వేస్తేనేమో నిజంగానే అనుకోవచ్చు మాకు హక్కు లేదు, మీరు వాడు ఎవడు ఇవ్వడు కూడా, వాడు బయట వేసేది ఉంటే. అంటే జంతర్ సర్కార్ సమాంతరం ప్రభుత్వాన్ని నడుపుతాం ఛత్తీస్గఢ్తో పాటు ఈ ప్రాంతాలు అన్నారు. అదే జంతర్ సర్కారు నిర్మాణంలో లోపమా, లేదు ఎందుకు ఆర్గనైజ్ కరెక్ట్ చేయడం లోపమా, ఎందుకు ప్రజలకు దూరం ఏది వచ్చింది? ఒకప్పుడు స్టార్టింగ్లో బాగుంది జంతర్ సర్కార్ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో, క్రమేపీ అది ఎందుకు విస్తరించలేకపోయింది? నిర్మాణం లోపం అంటారా, లేదా అక్కడ ఉన్న ఆదివాసీలు దాన్ని వ్యతిరేకించారా? నిర్మాణ లోపం కానివ్వండి, లేదా ఆదివాసులు వ్యతిరేకించడానికి మాటే లేదు. ఏదైనా కానీ పార్టీ అనేది ఒక తల కదండి, అవును. కాబట్టి ప్రతిదాన్ని అది ఏ రకంగా నడిపిస్తుంది అనేది ఆధారపడి ఉంటుందండి. ఇవాళ బయట కానీ మీరు రాసిన లెటర్లోని ఆధార్ కార్డు వద్దని వ్యతిరేకించడం కానీ, లేదా జంతర్ సర్కార్ స్కూల్లో 7వ క్లాస్ చదువుకున్న బాబుకి ప్రభుత్వం ఇచ్చే స్కూల్లో సీట్ లేకపోవడం కానీ, ఇవన్నీ మీరు విశ్లేషించారు. అదంతా వాస్తవం అంటారా? నేను రాసిన 22 పేజీలు మీరు చూసిండ్రు కాబట్టి అవి అడుగుతున్నారు, అది స్వాభావికమే. మేము 2020లో ప్లీనోలో ఫైనల్ చేసిన పీవాను కూడా మీకు నేను ఇస్తా, అది కూడా చూడండి. రేషన్ కార్డులతో సహా వ్యతిరేకించడం దాంట్లో రాసుకున్నామండి. నేను చెప్పింది ఏ ఒక్కటి కూడా అబద్ధం నా కాదు. బుర్రలో పుట్టింది కాదు. కానీ ప్రభుత్వంలో కొంతమంది అధికారుల మీద బలవంతంగా రాయించారనేది ఒక ఆరోపణ. అందుకే అంటున్నా కదండి, 2020 ప్లీనోలో జరిగిన రివ్యూ మీకు ఇస్తాను. నేను అప్పుడు ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ నాతో రాయించా కానీ ఇవన్నీ ఏవి ఉండవు. నేను సిసి రివ్యూ చేసిన పీవార్ మీకు ఇస్తా, డీకేజెస్సి రివ్యూ చేసిన పీవార్ మీకు ఇస్తా. అవన్నీ అందుబాటులో ఉన్నాయి, బయట నెట్లో ఉన్నాయి, వివిధ సోర్సుల ద్వారా వాళ్ళకి బయటికి వెళ్ళినాయి. మేమంతా పార్టీలో ఉండంగానే అవన్నీ బయటికి వెళ్ళినావు. వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయండి. ఏదో గాలి వాటు కబుర్లుగా నేను అవి చెప్పింది కాదు, అవన్నీ రాసింది కాదు. మేము చాలా పొరపాట్లు కుటుంబానికి చేశామండి. దూరంగా ఉండి చాలా మీరు మీ జీవితంలో సగంగా పూర్తి యవ్వనవంతంగా పార్టీకి ఇచ్చారు. అటువంటి మీరు బయటకు వస్తే మిమ్మల్ని ద్రోహి అని ఎవరైనా అంటే మీకు బాధ అనిపించదా? బాధ అనిపించదండి, ఎందుకంటే బాధపడడం ఎందుకు? నేను నిన్నటి వరకు ఒకళ్ళని అన్నా కదా ద్రోహి అని చెప్పి, పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ ద్రోహి అని చెప్పి నేను అన్నవాడిని. అయితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆనాడు ఉన్నటువంటి మా అవగాహన ప్రకారం ఆ రకంగా మాట్లాడింది వాస్తవమే. ఇవాళ నేను బయటకు వచ్చిన తర్వాత ద్రోహి అని చెప్పి అంటున్నారు. కాబట్టి నేను వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ సరే, ఇంతకుముందు మేము అన్నం అనుకుంటే ఒక్కరొక్కరు వ్యక్తులుగా పోయినటువంటి వాళ్ళు విప్లవోద్యమాన్ని వదిలిపెట్టిపోవడం, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం, ప్రజల్ని వదిలిపెట్టిపోవడం పైన మేము వాళ్ళని ఆ రకంగా అన్నాం. ఆ తర్వాత మేము ఇప్పుడు రాసుకున్న దాంట్లో కూడా వాళ్ళు వెళ్ళడానికి కూడా మా రాజకీయ పరిస్థితులు కారణమై ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా నేను మళ్ళీ అక్కడ జోడించిందండి ఇప్పుడు నేను రాసిన దాంట్లో. కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ నాది ఒకటే విజ్ఞప్తి అండి, అసలు పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? పార్టీ లోపాలేంటి? నా యవ్వనాన్నంతా కాదు, నా జీవితాన్ని చాలా వరకు పార్టీ కోసం విప్లవోద్యమం కోసం చాలా మంది కూడా ఇచ్చారు కదా త్యాగం అదే చేశారు. వచ్చారు, ఇంకా వస్తున్నారు కదండి. అవును. ఇప్పుడు నిన్నగాక మొన్న దంతర నుంచి ఒక 10 మంది వచ్చారండి. కాబట్టి ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అసలు పార్టీ ఈ స్థితికి ఎందుకు చేరిందనేది మీరు ఆలోచిస్తారా? నన్ను ద్రోహి అని, కోవర్ట్ అని, ఫడ్నవీస్తో సంబంధాలు ఉన్నాయని, ఇంకెవరితో సంబంధాలు ఉన్నాయని చెప్పి నిందించుకుంటూ కూర్చుంటారా? కావాల్సింది ఏంటండి? కాబట్టి అసలు పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేది దయచేసి మీరు ఆలోచించండి, దయచేసి మీరు విశ్లేషించండి, విషయాన్ని విశ్లేషించి ప్రజల ముందు పెట్టండి. అది నేను వాళ్ళను కోరుకునేది, వాళ్ళకు విజ్ఞప్తి చేసేది.